ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని వెంకటరామన్న గూడెంలో ఉన్న ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఈ నెల 5వ తేదీన భారీ ఎత్తున రైతు సదస్సును నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ కట్టుపల్లి ధనంజయరావు తెలిపారు. బుధవారం వీజీ సాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపకులపతి డాక్టర్ ధనంజయరావు మాట్లాడుతూ ఈ మెయిన్గా నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె ధనంజయరావు, వైస్ ఛాన్సలర్, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, వెంకటరామన్న గూడెం, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. మనం చూసుకున్నట్టయితే అంటే రైతు సదస్సు మా యూనివర్సిటీలో రేపు జూన్ 5వ తారీఖుని 10 గంటలకి రైతు సదస్సు ఏర్పాటు చేసుకున్నాము. దీనికి ముఖ్య అతిథిగా మన కింజరపు అచ్చెన్నాయుడు గారు, మన వ్యవసాయ శాఖ మంత్రులు, ఉద్యాన శాఖ, మార్కెటింగు, ఫిషరీస్ అవన్నీ కూడా ఈ మెయిన్గా మన మంత్రి గారు, మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు ఇచ్చేస్తున్నారు ముఖ్య అతిథిగా. మరి చూసుకున్నట్టయితే మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆలోచనల మేరకు మరి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికతతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆలోచనల మేరకు మరి నారా లోకేష్ గారి మంత్రివర్యుల హైర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో మరి మా వ్యవసాయ శాఖ మంత్రులు, ఉద్యాన శాఖ మంత్రులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారి ఆదేశాల మేరకు జూన్ 5వ తారీఖున 10 గంటల టైంలో ఈ రైతు సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ సుస్థిర ఉద్యానం సుభిక్ష ఫలసాయం అనే టాపిక్ మీద మేము, ఎందుకంటే మనం చూసుకున్నట్టే ఆధునిక విజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, అలాగే సెన్సార్ టెక్నాలజీ, ఆటోమేషన్ ఇన్ని కూడా లేటెస్ట్ టెక్నాలజీ వస్తుంది. ఉద్యాన పంటలు చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో 18.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగు అవుతూ ఉన్నాయి. 4 లక్షల మెట్రిక్ టన్నులు మనకు ఆదాయం వస్తుంది. ఈ 4 లక్షల మెట్రిక్ టన్నులు మనము ఇతర దేశాలకి, ఇక్కడికి చాలా డిమాండ్ ఉంది, ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మనకు మామిడి కానీ, అలాగే జీడి మామిడి, ఆయిల్ పాము, మిరప, తర్వాత అరటి, దానిమ్మ ఇవన్నీ కూడా చాలా రకాలు మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. భారతదేశంలో చూసుకున్నట్టయితే 15.6% మన ఆంధ్ర రాష్ట్రం నుంచే ఈ కాంట్రిబ్యూషన్ ఉంది, మన ఈ హార్టికల్చర్ ప్రొడక్ట్స్. మన భారతదేశంలో చూసుకున్నట్టయితే 30 మిలియన్ లక్షల హెక్టార్లు అంటే 30 మిలియన్ హెక్టార్స్లో ఈ ఉద్యాన పంటలు ఉన్నాయి. 370 మిలియన్ మెట్రిక్ టన్నులు మనం ఈ హార్టికల్చర్ ప్రొడక్షన్ తీసుకుంటూ ఉన్నాం. తీసుకుని మరి ఇతర దేశాలకి ఇటు చూసుకున్నట్టయితే మనకి ఈరోజు మామిడి పండ్లు చూసుకున్నట్టయితే ఇతర రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ చేస్తామండి, ఇతర దేశాలకి. మనకి ఈవెన్ 40% మామిడంతా మన ఆంధ్ర రాష్ట్రం, మన భారతదేశం నుంచి వెళ్తూ ఉన్నాయి. మన ఈ ఉద్యాన పంటలు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. అంటే మనకి ఇటు చూసుకుంటే అమెరికా దగ్గర నుంచి యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్, నైబరింగ్ కంట్రీస్ అన్ని దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ వెళ్తూ ఉంది. మరి మనకి ఈ అరటి చూసుకున్నట్టయితే ఎక్కువగా మనకి అనంతపూరు, రాయలసీమ నుంచి ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. తర్వాత దానిమ్మను కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. అలాగే మనకి ఈ చిల్లీస్, మిరప కనుక చూసుకున్నట్టయితే చాలా బాగా మన గుంటూరు, పల్నాడు ప్రాంతాల నుంచి ఎక్కువగా మనం ఎగుమతి చేస్తాం. దరిదాపుగా 2,000 కోట్ల రూపాయలు మనకి ఈ చిల్లీస్ ఎక్స్పోర్ట్ ద్వారా లభిస్తుంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు మనకు దరిదాపుగా 1,00,000 కోట్లు మరి రాయలసీమ హబ్ అని పెట్టి దాని కింద అంటే మన ఇప్పుడు ఏదైతే ఈ 18.5 లక్షల హెక్టార్లు విస్తీర్ణం ఉద్యాన పంటలు ఉండి దీన్ని డబల్ చేయటం, తర్వాత రాయలసీమలో పండించేటువంటి ఏరియాని ప్రొడక్షన్ పెంచడం, ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడంతో పాటు మన రైతులకు కూడా గిట్టుబాటు ధరలు లభించడానికి ఉద్దేశంతో మరి ఈరోజు రాయలసీమ హబ్ కానీ రాష్ట్ర ప్రభుత్వం దరిదాపుగా మన బడ్జెట్లోనే 30,000 కోట్లు కేటాయించి మరి రైతులకి అంటే ఇటు రాయలసీమని హార్టికల్చర్ హబ్ చేయటం, మరి ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాల్లో కూడా ఈ హార్టికల్చర్ పంటల్ని, ఉద్యాన పంటల్ని ఎక్కువ మొత్తంలో సాగు చేసి ఎక్కువగా అంటే రైతులు గిట్టుబాటు ధరలు లభించటం ఒకటి, ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయటం ఒకటి. సో మనకి చూడండి 140 కోట్ల మంది జనాలు ఉన్నారు భారతదేశంలో.
సో ఈ 140 కోట్ల మంది జనాలు కూడా మనకి ఈ పండ్లు కానీ, కూరగాయలు కానీ, పూలు కానీ అవసరం ఉండదు. దాంతోపాటు ఈ ఎన్ని కంట్రీలు కూడా మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఈ జూన్ 5వ తారీఖున రైతు సదస్సు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మన సభాధ్యక్షులుగా శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మన ప్రభుత్వ విపు శాసనసభ్యులు తాడేపల్లిగూడెం వారు, అలాగే విశిష్ట అతిథులుగా శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, కేంద్ర భారీ పరిశ్రమలు సహాయ మంత్రి పార్లమెంటు సభ్యులు నరసాపురం, కొయ్య మోషన్ రాజు గారు చైర్మన్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, శ్రీ గొట్టె రవికుమార్ గారు ఇంధన శాఖ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పశ్చిమ గోదావరి జిల్లా, గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, అలాగే ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా, అలాగే డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి వర్యులు, అలాగే శ్రీ కొలుసు పార్థసారథి గారు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు, శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు శాసన సభ ఉపసభాపతి శాసనసభ్యులు ఉండి, శ్రీమతి గంట పద్మశ్రీ గారు జిల్లా పరిషత్ అధ్యక్షులు పశ్చిమ గోదావరి జిల్లా, పాకా సత్యనారాయణ గారు రాజ్యసభ సభ్యులు, అలాగే మనకి చూసుకున్నట్టయితే మన ఎంపీలు, అలాగే అంటే ఈ 3 జిల్లాలు ఇటు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మన ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఈ రైతు సదస్సుకి ఇచ్చేస్తున్నారు. దరిదాపుగా 5,000 నుంచి 6,000 మంది రైతులు మరి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సో ఎందుకంటే ఏంటంటే ఈ హార్టికల్చర్లో ఉన్నటువంటి టెక్నాలజీని అందించడమే మెయిన్ ఉద్దేశం. తర్వాత మాకు ఐసీఆర్ నుంచి కూడా డాక్టర్ మాలిక్ గారు, అలాగే మన ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి గారు, అలాగే మన అగ్రికల్చర్ కమిషనర్ జలానీ గారు, తర్వాత మన ఈ రైతు సాధికార సంస్థ చైర్మన్ విజయ్ కుమార్ గారు, కలెక్టర్ పశ్చిమ గోదావరి జిల్లా నాగరాణి గారు, ఏలూరు జిల్లా కలెక్టర్ సెల్వి గారు, అలాగే మా పాలక మండలి సభ్యులు డాక్టర్ పివి సత్యనారాయణ గారు ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేవి రమణ గారు ఉప్పకొలపతి వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం, అలాగే మా ఎక్స్-అఫీషియో సెక్రటరీ శ్రీ రాజశేఖర్ ఐఏఎస్ గారు, అలాగే మా ఫైనాన్స్ సెక్రటరీ వినయ్ చంద్ గారు, డాక్టర్ శ్రీనివాసులు గారు హార్టికల్చర్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వీళ్ళతో పాటు వేలాది మందిగా మనకి రైతు మహిళలు, అలాగే యువకులు అందరూ కూడా ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అనేక ప్రాంతాల నుంచి కూడా దరిదాపుగా 5-6 వేల మంది రైతులు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే హార్టికల్చరు మనకి చాలా అనుకూలం. మన రాష్ట్రం భారతదేశంలోనే మన పండ్లలో ప్రథమ స్థానం ఉండం. మనం చూసుకున్నట్టయితే ఇటు మన మామిడి కానీ, తర్వాత ఈ అరటి కానీ, పసుపు కానీ, తర్వాత పసుపు దాంతోపాటు మనకి ఈ మిరప కానీ, ఇతర దేశాల్లో చాలా రకాలు దరిదాపు ఇప్పుడే మన హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి 38 రకాలు రైతులకు ఇవ్వడం జరిగింది. ఈ 38 రకాలు మా రైతులకి మంచి వెరైటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన క్యాష్యూలో చూసుకుంటే జీడి మామిడిలో దరిదాపుగా 10 రకాలు ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో లేటెస్ట్గా బాపట్ల 10-11 అనే రకాలు, తర్వాత మిరపలో మనకు ఎక్కువగా ఈ బ్లాక్ థ్రిప్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంది, ఈ నల్ల తామర పురుగు. దానివల్ల ఎక్కువగా మన రైతులకు చాలా నష్టపోయి ఉండదు. దానికి మనకి LCA 643 అనే రకాన్ని మనం రైతు సదస్సుకు పెద్ద ఎత్తున రైతులు హాజరై నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని వీసీ సూచించారు. సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేస్తున్న రైతులకు నూతనంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు మధ్య దూరాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో రైతు సదస్సు ఏర్పాటు చేయడమైందని, ఈ సదస్సులో 100కు పైగా కంపెనీలు తమ స్టాల్స్ ని ఏర్పాటు చేసి వారు అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, యంత్రాలను ప్రదర్శనకు ఉంచుతారని, వాటి పనితీరును వివరిస్తారని అన్నారు. ఉద్యాన విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వివిధ రకాల వంగడాలు, వాటి ప్రయోజనాలు, కూరగాయలు, పండ్ల తోటల ప్రదర్శన క్షేత్రాలు సిద్ధం చేసి ఉన్నాయన్నారు. రక్షిత సాగు పద్ధతుల్లో అభివృద్ధి చేసిన టమాటా వంగడాలు రైతులకు అందజేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉద్యాన పంటలకు అత్యంత అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కలిగి ఉన్నప్పటికీ వర్షాభావ పరిస్థితుల కారణంగా రాయలసీమ ప్రాంతాల్లో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ఈ సమస్యను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు కష్టాలు తొలగిపోయి రైతులకు వచ్చే అధిక ఆదాయం సంపాదించుకోవాలనే లక్ష్యంతో రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా ప్రకటించి అందుకు మద్దతుగా 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయింపులు చేశారన్నారు. ఇది దేశ చరిత్రలోనే ఉద్యాన రైతుల పక్షంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయమని ఉపకులపతి అభివర్ణించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంబంధిత శాఖల సమన్వయంతో ముఖ్య భూమికను పోషించాల్సి ఉంది. అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో పనిచేస్తుందన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు కింజరపు అచ్చెన్నాయుడు అనుమతితో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రైతు సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతాంగానికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఈ తామర పురుగులను తట్టుకుంటుంది, వైరస్ తెగుళ్ళను తట్టుకుంటుంది. తర్వాత ఈ చాలా రకాల పురుగులు తెగుళ్ళు తట్టుకునేటువంటి మంచి అంటే తేజ రకంతో సమానంగా మరి దిగుబడిలో కానీ మరి క్వాలిటీ కానీ బాగా వస్తుంది. అందుకని ఏంటంటే ఇటు మనకి హార్టికల్చర్లో 400 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నాం. దాన్ని మరి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా మరి అంటే రైతులు ఈ హార్టికల్చర్ క్రాప్స్ని ఎక్కువ మొత్తంలో సాగు చేస్తూ ఆర్థికంగా లబ్ధి పొందాలి. వాళ్ళ సమస్యలన్నీ కూడా ఈ డ్రోన్ టెక్నాలజీ ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ వస్తుందో ఈ టెక్నాలజీ అంతా రైతులకు పరిచయం చేయటం, వాటిని ఇంప్లిమెంట్ చేయించటం. తర్వాత మనకి దీంతోపాటు కొన్ని ఇనాగ్రేషన్స్ కూడా మనకి ఈ పరిపాలనా భవనం 2వ ఫేసు దాదాపు 6.7 కోట్లతో మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం, రెడీగా ఉంది. దాన్ని కూడా ఇనాగ్రేషన్ పెడుతున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే బాలికల వసతి గృహము మనం ఆల్రెడీ ఒకటి ఎనెక్స్ బిల్డింగ్ ఒకటి తయారయ్యింది 80 లక్షలతో. అలాగే మనకి ఈ బాలికలది కూడా మనకి ఎందుకంటే మనం ఇప్పుడు ఈ జెంట్స్ కంటే కూడా మగపిల్లల కంటే కూడా ఆడపిల్లలు ఎక్కువ మంది 80% ఉండరు. అందుకని హాస్టల్ సాల్తలేదు కాబట్టి ఇది 3వ ఫేసు ఇంకోటి ఈ బిల్డింగ్ దరిదాపుగా 1,50,00,000 రూపాయలతో ఈ దానికి శంకుస్థాపన హాస్టల్కి శంకుస్థాపన చేయడంతో పాటు దరిదాపుగా మరి 100 కంపెనీలు మరి రేపు రైతు సదస్సుకు వస్తూ ఉండి వాళ్ళంతా స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ఉండారు. ఎందుకంటే మన ఉద్యాన పంటల్లో ఎక్కువగా ఏదైతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకుంటున్నాం, సెన్సార్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, ఈ కంపెనీలతో పాటు పురుగు మందులు, తెగుళ్ళు మందులు కంపెనీలు, అలాగే మనకి ప్రొటెక్టెడ్ కల్టివేషన్ పాలీ హౌసులు డిపార్ట్మెంట్ వారు, మన ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, యూనివర్సిటీస్ దరిదాపు అందరూ కూడా దరిదాపు 100 కంపెనీలు మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రైవేటు కంపెనీలు కానీ 100 కంపెనీలు వచ్చి వాళ్ళు స్టాల్స్ పెట్టుకుంటున్నారు. స్టాల్స్ పెట్టుకుని మరి వాళ్ళు అంతా లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు రైతులు రావటం వల్ల ఏంటంటే వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీ తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఉద్యాన పంటల్లో దరిదాపుగా అంటే వ్యవసాయంగా చూసుకుంటే మన రాష్ట్రంలో 50,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వస్తుంది. అదే ఉద్యాన పంటలు సాగు చేస్తే 1,50,000 రూపాయలు అంటే కోట్లు 1,50,000 కోట్లు మరి మనకి ఆదాయం వస్తుంది. అంటే 3 వంతులు ఎక్కువ వస్తుంది. కానీ మన ఏరియా చూసుకుంటే 1/3 ఏరియాలోనే మనకి ఈరోజు ఈ ఉద్యాన పంటలు ఉన్నాయి. 1/3 ఏరియాలో 1/3 ఉంది. మరి ఆదాయం చూసుకుంటే 1,50,000 కోట్లు వస్తుంది. అలాగే మరి వ్యవసాయం చూసుకుంటే దరిదాపుగా మరి మనకంటే 2/3 ఎక్కువ ఉంది. ఎక్కువ మొత్తంలో 70% దాకా ఆ పంటలు ఉండగానే 50,000 కోట్లే వస్తుంది. అందుకని మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి నరేంద్ర మోడీ గారి ఆలోచనల మేరకు అంటే మనకేంటంటే ఈ యూనివర్సిటీ ఏంటంటే ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంటాయి, మన సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఆ సెంట్రల్ ఫండెడ్ అంతా మన కేవీకేలు కానీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉండేది. సో ఇటు నరేంద్ర మోడీ గారు మాకు ఇచ్చేటటువంటి ప్రోత్సాహం, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, మా కింజరపు అచ్చెన్నాయుడు గారు, మరి మన వ్యవసాయ శాఖ మధ్యలో చాలా ఇంట్రెస్ట్గా తర్వాత ఎందుకంటే ఇదంతా కూడా రైతులకి మన అచ్చెన్నాయుడు గారు అయితే మరి ఎక్కువ మొత్తంలో మనకి ఈ ఉద్యాన పంటల్ని సాగు చేయించాలి, ప్రొడక్షన్ పెంచాలి, మంచి రకాలను మనం రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో సార్ ఇప్పటికే చాలాసార్లు మాకు చెప్పి మరి ప్రోత్సహించి మీరు ఈరోజు రైతు సదస్సు ఏర్పాటు చేయడానికి కూడా మరి మన వ్యవసాయ శాఖ మధ్యలో చేసుకున్న చొరవ ఆయన ఆదేశాల మేరకే మనం రేపు 5వ తారీఖుని ఈ రైతు సదస్సు ఏర్పాటు చేసింది. అందరూ
అందరూ కూడా వస్తున్నారు, అందరూ కూడా. అందుకనే ప్రతి రైతుకు కానీ మహిళా రైతులకు కానీ యువకులు మరి ముఖ్యంగా అంటే రేపు ఏదన్నా ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలనుకున్నా కానీ ప్రైవేట్ కంపెనీల్లో అబ్జర్వ్ కావాలన్నా కానీ వాళ్ళు వస్తే ఏంటంటే వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీ తెలుసుకుని వాళ్ళే ఒక వ్యాపారవేత్తలుగా అంటే స్వయం ఉపాధి కల్పించుకోవటం కానీ తర్వాత ఈ పంటల మీద. ఎందుకంటే చాలామంది ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వదిలి ఈ హార్టికల్చర్ పంటలని అంటే ప్రొటెక్టెడ్ కల్టివేషన్ కానీ ప్రిసిషన్ ఫార్మింగ్ కానీ వీటి మీద ఎక్కువగా మనకి ఇతర దేశాలకి మరి ఈరోజు క్యాప్సికమ్ కానీ గెర్కిన్స్ కానీ ఇతర ఈ పంటలు మన ప్రొటెక్టెడ్ కల్టివేషన్ జెర్బిరా కానీ కార్నేషన్ ఇవన్నీ కూడా పూలు మరి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలని వాళ్ళు ఈవెన్ కంపెనీలు కూడా మానేసి ఉద్యోగాలు మానేసి ఈ కమర్షియలైజేషన్ చేయటం ఈ హార్టికల్చర్ పంటలు ఇటు పండ్లు కానీ పూలు కానీ కూరగాయలు ఉత్పత్తి చేసి ఇటు ఆర్గానిక్ కానీ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా పండించి ఆర్గానిక్ ద్వారా మనకి ఈ ఉద్యాన పంటలను పండించి ఇతర లక్షల కోట్ల రూపాయలు గణిస్తూ ఉన్నారు. అందుకనే నేను రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి కోరుకునేది ఏంటంటే అందరూ కూడా వచ్చి ఈ లేటెస్ట్ టెక్నాలజీ రేపు జూన్ 5వ తారీఖున తెలుసుకుని మరి వాళ్ళ యొక్క సమస్యలు, ఎందుకంటే నిష్ణాతులైనటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు మన రాష్ట్రం మన యూనివర్సిటీలు, ఆ సైంటిస్టులు రైతులు ముఖాముఖిగా మాట్లాడుకుని ఆ యొక్క వాళ్ళ సమస్యలు వాళ్ళ డౌట్లన్నీ కూడా తీర్చుకోవాల్సిందిగా మరి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అందరిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు రావటం, అందరూ కూడా మీరు రేపు 5వ తారీఖున పార్టిసిపేట్ చేసి మరి ఈ యొక్క జరిగేటటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రైతు సదస్సుకు ముఖ్య అతిథులుగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోసేన్ రాజు, రాష్ట్ర మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, గుట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ విప్పు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమెట్ల ధర్మరాజు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తదితరులు పాల్గొంటారు అని తెలిపారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు, రైతు నాయకులు, ఉద్యాన రంగానికి చెందిన నిపుణులు, మహిళలు హాజరు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం మాధవి, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ సిహెచ్ రూత్ తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్ వెంకటరమణ గూడెం.